శ్రీ సత్యసాయి జిల్లాలో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఇద్దరు ఆగలి మండల ఎస్ఐ శోభారాణిపై దాడికి పాల్పడ్డారు. ఆగలి మండలంలో పలు గ్రామాలకు దాబా హోటళ్లలో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో మండి మారమ్మ గుడి దగ్గర ఇరిగేపల్లి మల్లికార్జునకు చెందిన హోటల్లో ఎస్ఐ శోభారాణి తన సిబ్బందితో వెళ్లి తనిఖీ చేశారు. తనిఖీలో మల్లికార్జున, అతని కూతురు కీర్తన కలిసి అమ్ముతున్న కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, రాజా విస్కీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మల్లికార్జున, కీర్తన కర్ణాటక మద్యాన్ని తరలిస్తూ పోలీస్ కేసు నుండి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఎస్ఐ శోభారాణిపై దాడి చేశారు. కీర్తన, మల్లికార్జునలను అరెస్ట్ చేసి ఆగలి పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఎలా ఉంది ఏమన్నా డ్రగ్స్ అంటే గంజాయి తాగడము అలాంటి అలవాట్లు అనమాట. మళ్ళీ ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడుకుంటారు చిన్న, దాని వల్ల మీరు జైలుకు పోతారు. ఆన్లైన్ బెట్టింగ్స్ వల్ల జైలు. మడకశిర పరిసర ప్రాంతాల్లో కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే మద్యము నిరోధించే భాగంగా నిన్నటి దినం అగలి ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అగలి మండలంలోని ఇరిగేపల్లిలో హోటల్లో అక్రమంగా కర్ణాటక మద్యం అమ్ముతున్నారని మల్లికార్జున అనే వాళ్ళ హోటల్లో రైడ్ చేయడం అయింది. రైడ్ చేసి వాళ్ళ మద్యం షాపుల నుంచి 180 ప్యాకెట్ల కర్ణాటక మద్యం సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క విధానంలో ఆ హోటల్ యజమాని మల్లికార్జున, వాళ్ళ కూతురు కీర్తన అనే వాళ్ళు పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యంగా బలాత్కారం చేయడం జరిగింది. వాళ్ళ విధులను నిర్వర్తించుకుని తట్టుకోవడం జరిగింది. దీనిపై ఎస్ఐ గారు కంప్లైంట్గా కేసు కట్టి ముద్దాయిలైన మల్లికార్జున గారిని, కీర్తన గారిని కోర్టుకి రిమాండ్ చేయడం. మడకశిర పరిసర ప్రాంతాల్లో కర్ణాటక రాష్ట్రం